రెండేళ్ళైనా 2 నెలల పరిపాలన కూడా వాళ్ళు చూపించలేకపోయారన్న. వాళ్ళు చెప్పారు, రకరకాలుగా చెప్పారు, రకరకాలుగా వాగ్దానాలు చేశారు. ఒక యువకుడు 40 సంవత్సరాలు కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి ఒక కేంద్రంతోనూ, ఒక బీజేపీతోనూ, ఒక జన సైన్యంతోనూ, ఒక టీడీపీ, ఒక 4 వ్యక్తులు కలిసి, 4 మీడియాలు కలిసి ఒక గుంపుగా బయలుదేరి అంతా చేసినా కానీ ఎక్కడ జన సమూహం లేకపోయినప్పటికీ వాళ్ళు ఏదో రకంగా గెలిచేశారు. ఏది జరిగినా సరే జనం వేశారు, ఆశీర్వించారు అనుకున్నాం. కానీ వాళ్ళు చేసే పరిపాలన అంతా వాళ్ళకే ఇసుకు చెందేలాగా ఉంది. ఇప్పుడు రాజ్యాంగం నడుస్తుందా, రాజరికం నడుస్తుందా అనేది అర్థం కావట్లా. ఇక్కడ భూమి మీద జనాలు బతుకుతున్నారా, జంతువులు బతుకుతున్నారా, ఆదిమానవులు బతుకుతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. ఒకనాడు రాజులు పరిపాలిస్తే భూమండలాన్ని, అదేవిధంగా ఆదివాసుల్లాగా ఒకరినొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకరినొకరు చంపుకునే రాజ్యాంగాన్ని కాల రాసి ఒక కొట్టుకుని పోరాడి చంపుకునే దాకా తయారైంది. ఒక స్టేటు మాజీ మంత్రి వర్యులైనటువంటి రజనీ గారిని కాదండి, అమ్మటి రాంబాబు గారిని కాదండి, అంటే వైసీపీలో 164 మంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ 164 మందిని వాళ్ళు భయపెట్టే విధంగా తయారయ్యారు. ఎట్లా అంటే వీళ్ళు అధికారంలో, టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారా, లేకపోతే అధికారం లేకుండా అధికారం కోల్పోయి ఉన్నారా అనేది అర్థం కాకుండా వాళ్ళు జనాల మీద విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏది ఏమైనా రాజ్యాంగబద్ధంగా ఒక యువకుడు దేశాన్ని మెచ్చేలాగా ఒక సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి జనాల వద్దకు ప్రజా పరిపాలన అంటే ఇది, ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడే ప్రభుత్వం అంటే ఇది అని దేశంలో ఏ ఒక్క నాయకుడు చేయనటువంటి, రాష్ట్రంలో కూడా ఏ ఒక్క నాయకుడు చేయనటువంటి గొప్ప పరిపాలన చేసి చూపించినటువంటి మంచి సుపరిపాలన, ప్రజలు సమానత్వం, సమాన న్యాయం, అందరూ సమాన హక్కులతో బతకాలని పరిపాలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్ గారు 40 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి 80 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు గారు చేసే పరిపాలనకి, జగన్ గారు 40 సంవత్సరాలు చేసే పరిపాలనకి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉన్నది. ఏది ఏమైనా ఒక యువకుడు ఏదో తెలియక చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకునే విధానం, ఒక బజారులో ఏదో కడుపు గాలి వాళ్ళు కొట్టుకున్నట్టుగా ఈ ఒక మంత్రుల్ని వాళ్ళ ఇంటిపై దాడులు చేయడం అనేది ఎంతవరకు ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజరికంలో ఉన్నామా, లేకుంటే అడవుల్లో బతుకుతున్నామా అనేది అర్థం కాకుండా ఉంది.